ఏవాని ఎడద కరుణకున అవాలంబు, గుండెల్లో కాస్త దయ చూపించలేవా? మనుషుల మీదే కాదయ్యా, సాటి జీవుల మీద కూడా, పక్షుల మీద, జంతువుల మీద మనతో పాటే బతుకుతున్నాయి కదా. దిక్కుమాలను స్మార్ట్ ఫోన్లు వాడేసి పిచ్చుకలను చంపేయాలండి, పౌరాలను చంపేయాలండి. ఎంత దుర్మార్గం చేస్తున్నాం మనం. ఇవాళ స్మార్ట్ ఫోన్లు వాడకం కారణంగా, సెల్ ఫోన్లు విపరీతంగా వాడడం కారణంగా పిచ్చుకలు చచ్చిపోతున్నాయేమో, పక్షి జాతి మొత్తం నశిస్తుంది. ఏదో పోతాయని వదిలేయడానికి వీలేదండి. స్వార్థం ఉంటే కానీ మనం ఏ పని చేయం కదా. పోనీ స్వార్థం మాటే చెబుతా, పక్షులు బాగుండమే నాకు కావాలి. స్వార్థం కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, పక్షులు నశిస్తే పంటలు నశిస్తాయి. ఎందుకంటే పంటలకు రకరకాల క్రిములు, పురుగులు పడుతూ ఉంటాయి. ఆ పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా సహజంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పక్షులు పంట చేల మీదకి వచ్చి కొద్దిగా ఏమైనా ధాన్యం గింజలు తిన్నప్పటికీ ప్రధానంగా పురుగులనే తింటాయి. ఆ రకంగా పురుగులు సహజంగా